IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి ఫైల్ మీద చేస్తారు అనేటువంటి వార్తలు మనం విన్నాం. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో భారీ స్థాయిలో చక్కర్లు కొట్టడం జరిగింది. అయితే మరి నిన్నైతే ఏ ఫైల్ మీద సంతకం చేయాల, ఇదేంటి మొదటి సంతకం దీని మీద, రెండో సంతకం దాని మీద అని చెప్తూ వచ్చారు. ఓవరాల్గా అసలు ఏ సంతకాలు చేయలేదేంటి అనేటువంటి వార్తలు నిన్న సోషల్ మీడియాలో ఓవరాల్గా రౌండ్లు కొట్టినాయి. సో ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, నిన్న ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులుగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వీరందరితోటి కూడా చంద్రబాబు నాయుడు తన నివాసం ఉండవల్లిలో ఆయన సమావేశం ఏర్పాటు చేయటం, వాళ్ళకి దిశానిర్దేశం చేయటం, అనంతరం కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. తర్వాత ఈరోజు ఉదయం 11:30 గంటలకు గన్నవరం చేరుకుని అక్కడి నుంచి నేరుగా కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళబోతున్నారు. ఈరోజు సాయంత్రం 4:41 ఆయన ఛాంబర్లో, సెక్రటేరియట్లో ఉన్నటువంటి సీఎం ఛాంబర్లో అధికారికంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే కొన్ని ఫైల్స్ మీద సంతకం చేయబోతున్నారు అనేటువంటి సమాచారం మన దగ్గర ఉంది. విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి సంతకం డిఎస్సి ఫైల్ మీద 13,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తూ మొదటి సంతకం. రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవోని రద్దు చేస్తూ రెండవ సంతకం. ఇక మూడవది పెన్షన్ల పెంపు, ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయలు పెన్షన్ చేసినట్లుగా మూడవ సంతకం. అంటే జూలై నెలలో 7,000 రూపాయలు అందరికీ అందించబోతున్నారు. పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటిది మూడవ సంతకం. ఇక 4 మూసివేయబడినటువంటి అన్నా క్యాంటీన్లని తెరిపించటం, సో వీటికి సంబంధించి 4వ సంతకం. 5 నైపుణ్య గణనకు సంబంధించినటువంటి ఫైల్, దీనికి సంబంధించి 5వ సంతకం చేయబోతున్నారు అనేది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం.